మాజీ డైరెక్టర్ ఎస్ఎంపురం. ఈరోజు ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండల అధ్యక్షులు మొదలవలస చిరంజీవి గారిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన సస్పెన్షన్ వేటిని ఎత్తివేయాలని, మరి 28 పంచాయతీల నుండి ముత్తకంఠంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కోరడం, అంతేకాకుండా నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఒక సమర్థవంతమైన నాయకుడు ఈరోజు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మాకు అండగా ఉంటారు, తోడ్పుంటారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రత్యర్థి అధికార పార్టీని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తి, సామర్థ్యాలు, శక్తి, యుక్తి అన్నింటినీ అందివ్వగలిగినటువంటి తెలివితేటలు, సామర్థ్యమైనటువంటి వ్యక్తి మొదలవలస చిరంజీవి గారు. కాబట్టి ఆయన ముందు పెట్టి నాయకత్వాన్ని నడిపిస్తేనే రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో ఎచ్చెర్ల మండలంలో జడ్పీటీసీ, ఎంపీపీ అన్నింటినీ కైవసం చేసుకోగలిగినటువంటి ధీమాని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముత్తకంఠంతో తమ అభిప్రాయాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున వ్యక్తపేయడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, అభిమానిగా నేను ముత్తకంఠంతో చెప్తున్నాను. మొదలవలస చిరంజీవి గారు సమర్థులు అని చెప్పడానికి తెలుగుదేశం పార్టీ నుండి మొత్తం శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీలను కొన్ని వ్యక్తులు అందరూ కలిసి ఆ వ్యక్తిని బంధించాలని ఎన్నో కుట్రలు చేసినప్పటికి కూడా, ఒక పార్టీ సస్పెండ్ చేసినా, పార్టీ సహకారం లేకపోయినా, ఎటువంటి సహకారం లేకపోయినా తన తెలివితేటలతో, తన శక్తి సామర్థ్యాలతోనే ఈరోజు 2 సార్లు పీడీ యాక్ట్ నుంచి బయటికి వచ్చి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ అయితే తను సస్పెండ్ చేసిందో అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలను కాపాడుకుంటూ వాళ్ళకి వర్కులు ఇస్తూ, వాళ్ళ వర్కులకు బిల్లులు చేస్తూ, వాళ్ళ కోసం నిరంతరం స్థానిక శాసనసభ్యుడు ఎంపీలతో నిరంతరం యుద్ధం చేస్తూ ఖబర్దార్ అంటూ ఎంపీ, ఎమ్మెల్యేలను కూడా ఈరోజు కూడా మండలాన్ని కూడా తాకకుండా చేయగలిగినటువంటి ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు మొదలవలస చిరంజీవి. అందులో సందేహమే లేదు. ఇలాంటి సమర్థవంతమైన నాయకుడిని రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలతో 60-40% వర్కులు పంచుకుంటే, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో మాత్రం 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే ఈరోజు వర్కులు చేస్తున్నాయంటే, ఇది నాకు తెలిసి ఇది రాష్ట్రంలో జరిగితే పులివెందుల్లో జరగాలి. ఇక్కడ ఎచ్చెర్ల నియోజకవర్గంలో, ఎచ్చెర్ల మండలంలో మొదలవలస చిరంజీవి గారి నాయకత్వంలోనే ఇది జరిగింది. ఇది చాలా గర్వం. నిజంగా అలాంటి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవసరం. నిజంగా ఇలాంటి సమర్థవంతమైన నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంత పెద్ద ఎత్తున 2 ఏళ్ల ప్రభుత్వం వ్యతిరేకతలో, అపోజిషన్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలను వ్యతిరేకించు మన పార్టీ కార్యకర్తలు కాపాడుకుంటూ, పార్టీ వేటేసినా ఇది నా పార్టీ అంటూ, ఆయనలో గొప్పతనం ఏంటంటే ఏ నాయకుడైనా పార్టీ సస్పెండ్ చేస్తే అధికార పార్టీలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మొదలవలస చిరంజీవి గారు, నేను ప్రత్యర్థి పార్టీ ఏ పార్టీ అయితే నన్ను సస్పెండ్ చేసిందో అదే పార్టీ ఆహ్వానం కోసం వేచి ఉన్నారు తప్ప అధికార పార్టీతో చేతులు కలపడానికి ఏ రోజు కూడా సాగతించినటువంటి ఒక సాహస వీరుడు మొదలవలస చిరంజీవి గారు. ఎస్పీతోనైనా, కలెక్టర్తోనైనా, మంత్రులతోనైనా ఎంత వాడుతోనా ఢీ కొట్టడానికే తప్ప రాజీ పడని తిజ్జుడు మొదలవలస చిరంజీవి గారు. ఇందులో సందేహం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఇలాంటి సమర్థవంతమైన నాయకుడికి సముచితమైనటువంటి స్థానాన్ని భవిష్యత్తులో కల్పిస్తూ ముందు సస్పెన్షన్ ఎత్తివేయాలని మనస్ఫూర్తిగా అందరి కార్యకర్తల పక్షాన వాళ్ళ అభిప్రాయాన్ని విన్న తర్వాత ఆయన నాయకత్వానికి నేను కూడా ముక్త కంఠంతో సమర్థిస్తూ పార్టీ తక్షణమే ఆయన సస్పెన్షన్ ఎత్తివేయాలని, లేని ఎడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎచ్చెర్ల మండలంలో మీరు భూస్థాపన చేయాలన్న ఆలోచన ఉన్నట్టుగా తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రక్షించాలన్నా, ఈ కార్యకర్తలను రక్షించాలన్నా, రేపు స్థానిక ఎన్నికలు ఎదుర్కోవాలన్నా ఒక చిరంజీవి నాయకత్వమే శరణ్యమని ముక్త కంఠంతో తెలియజేయడం జరుగుతుంది. గతంలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గౌరవ ఎంపీపీ శ్రీ మొదలవలస చిరంజీవి గారిని పార్టీ నుండి అధిష్టానం సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎచ్చెర్ల మండలంలో 26 పంచాయతీల నుంచి కూడా వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్, ఎంపీటీసీలు అందరూ కూడా మొదలవలస చిరంజీవి గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. అయితే ప్రత్యేకమైన పరిస్థితుల్లో సస్పెన్షన్ చేశారు కనుక ఇప్పుడు పార్టీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి నాయకత్వం కావాలి, వారి సహాయ సహకారాలు కావాలని ముక్తఖండంతో
కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు రేపు మండల ఎలక్షన్లో ఎంపీటీసీలు కానివ్వండి, గ్రామాల్లో సర్పంచులు కానివ్వండి, వారి సహాయ సహకారాలు కావాలి. వారి సహాయ సహకారాలతో మనం విజయదుంది మోగిస్తామనే ముక్తకంఠంతో ఎచ్చెర్ల మండలంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఇది పెద్ద మనసుతో వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఆలోచించి మొదలవలస చిరంజీవి గారి మీద ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేయవలసిందిగా ఇందు మూలంగా కోరుతున్నాం. సర్పంచ్ జిల్లా పంచాయతీ సర్పంచ్ వింగ్ అధ్యక్షుడు అండి. ఈరోజు ఇక్కడ ఈ సమావేశ కారణం కూడా మొదలవలస చిరంజీవి గారికి సస్పెన్స్ ఎత్తివేయడానికి మేమందరూ కూడా ఏకదమ్ముగా ఇక్కడ మీటింగ్ పెట్టి ఇది కూడా పట్టుకెళ్ళి అధిష్టానానికి తీసుకెళ్ళి ఎలాగైతే మనం మా పార్టీ తీసుకురావాలని మేమందరూ కూడా సభాముఖంగా తెలుపుకుంటున్నాం. ఎందుకంటే అది ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండేది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అది ఉంటే మాకు ముందుకు వెళ్తాం. రేపు రానున్న ఎన్నికల్లో అతను పక్క ఉంటేనే మేము విజయం సాధిస్తామండి. ఎందుకంటే ప్రతి గ్రామాలు కూడా ఈ జనసేన, బీజేపీలు వచ్చి మా చాలా గ్రామాలు ఇబ్బంది పెడతారు. అందు గురించి అతను ఉంటే ఏ పని కూడా వెళ్ళిన వెంటనే మనకి చక్కబెడుతున్నారు. ప్రతి వాడు కూడా నేను ఉన్నాను అని చెప్పి చిరంజీవి చెప్తున్నారు. అందు గురించి అతనే మాకు కావాలి. అందరూ కూడా ఏకదాటికి మేము పిలిచి అతనికి మన పార్టీ చేర్చుకుంటామని ఎత్తివేయాలని కోరుకుంటామండి. ఎందుకంటే అది ఉండాలి మాకు ఇక్కడ ఎచ్చెర్ల మండలంలో పక్క అది ఉంటే ఎచ్చెర్ల మండలంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాం.